నైరోన వైసా ఇక్కడ మా చిన్నోడు ఎందుకు ఏడుస్తున్నాడో మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూస్తే అర్థమైపోయే ఉంటుంది. ఎందుకంటే అత్తయ్య మామయ్య అయితే ఉమ్రాకి వెళ్ళడానికి రెడీ అయిపోయారు కదా. 2 కార్లు అయితే వచ్చేసాయి. కార్ మాట్లాడేసాము, ఇంకా కార్ అయితే వచ్చేసింది. ఇంకా అత్తయ్య ఆ కార్లో, మామయ్య ఇంకా మా వారు ఈ కార్లో వెళ్తున్నారు. ఎందుకంటే లేడీస్ అందరూ ఒక కార్లో, జెంట్స్ అందరూ ఒక కార్లో అన్నమాట. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కాబట్టి అక్కడికి వెళ్ళాలి, అదంతా చెక్ ఇన్ ఉంటుంది, కొన్ని ఉంటాయి కదా ఫార్మాలిటీస్, అవన్నీ ఫినిష్ అయ్యేసరికి ఏ టైం అవుతాయేమో అనేసి వీళ్ళు ఇక్కడ నుంచి 5కి స్టార్ట్ అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి 10-11 అలా అయింది అనుకుంటా. ఇంకా అక్కడ నుంచి వదిన వాళ్ళు కూడా వచ్చారు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. హైదరాబాద్లోనే ఉంటారు కదా వదిన వాళ్ళు, ఇద్దరు వచ్చేసారు. ఇంకా అత్తయ్య మామయ్యకి సెండ్ ఆఫ్ ఇచ్చారు. అత్తయ్య అయితే ఏడ్చేస్తున్నారు. సోహెల్ని సుమేర్ని ఇంటిని ఏడ్చిపెట్టి అసలు ఎక్కడికి వెళ్ళలేదు 15 డేస్. అందుకనే ఫుల్ ఏడుపు వచ్చేసింది. ఇంకా మా వాడైతే నన్ను తీసుకెళ్ళు నానమ్మ అని వాడి గోల వాడితేనన్నమాట. సో చిన్నపిల్లలు అంటే అంతే కదా. ఇంకా అత్తయ్యకి చెప్పాను, ఏడవకండి అత్తయ్య, మీరు ఎక్కడున్నా కానీ దువా చేయండి, దువా చేస్తే మంచిది అని చెప్పాను. ఇంకా అత్తయ్య సరే అమ్మ, ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి, మీరు జాగ్రత్తగా ఉండండి అనేసి అయితే చెప్పారు. సో ఇక్కడ మా మమ్మీ కూడా సెండ్ ఆఫ్ ఇస్తుంది, మా చెల్లి. ఇంకా ఎప్పుడు అన్ని డేస్ వెళ్ళింది లేదు కదా, ఫస్ట్ టైం అనేసరికి ఎవరికైనా భయం ఉంటుంది. అందులోనూ మళ్ళీ ఫ్లైట్ జర్నీ ఫస్ట్ టైం. సో ఎలా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ మీకు తెలిసే ఉంటుంది కదా. ఇంకా ఎందుకు లేట్, మరి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సో ఇక్కడైతే వీళ్ళు బయలుదేరిపోయారు. ఇదనమాట ఈ షార్ట్కి, ఇదే లాస్ట్ షార్ట్ ఉమ్రా ప్రయాణానికి సంబంధించింది. ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత దీని గురించి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. అత్తయ్య మామయ్య వాళ్ళు 15 డేస్ తర్వాత వస్తారు కదా, వచ్చిన తర్వాత ఇంకా దీని గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఇంకా మా చిన్నోడు చూడండి ఎలా ఏడుస్తున్నాడో, అలా ఉంటుందన్నమాట పిల్లలతో. మరి మీ ఇంట్లో పిల్లలు ఇంతేనా అంటే, పిల్లలు అంటేనే ఇంత ఉంటారు, మళ్ళీ దాన్ని నేను అడగాల.